అందరికీ నమస్కారం. ఈరోజు మనం బాల వ్యాకరణంలోని సంజ్ఞా పరిచ్ఛేదంలో ఉన్నటువంటి తత్సమము, తద్భవము, దేశ్యము, గ్రామ్యము అనే అంశాల మీద నిర్వచన లక్షణాలు చెప్పుకుందాము. ఇది ప్రధానంగా టెట్, డిఎస్సి రాసే తెలుగు అభ్యర్థులతో పాటు మిగిలిన సబ్జెక్టుల వాళ్ళకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందరూ కూడా జాగ్రత్తగా ఈ వీడియోను చూడండి. మొదటగా తత్సమము. సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష తత్సమము. సంస్కృత ప్రాకృత భాషల్లోని పదాలకు తెలుగు ప్రత్యయాలు చేరిన పదాలను తత్సమాలు అంటారు. తత్ ప్లస్ సమం అదే రూపంలో ఉన్నది అర్థం. వీటిని ప్రకృతులు అంటారు. అంటే సంస్కృత భాష నుంచి తెలుగు ప్రత్యయాలతో ఏర్పడిన పదాలను తత్సమాలు అని పిలుస్తారు. తత్సమ పదాల లక్షణాలు: సంస్కృత రూపం మారదు, అర్థంలో మార్పు ఉండదు, ఉచ్చారణలో పెద్దగా మార్పు ఉండదు, తెలుగు భాషలో యథాతథంగా వాడబడతాయి. సో ఇవి ప్రధానంగా తత్సమ పదాల యొక్క ముఖ్య లక్షణాలను మనం చెప్పుకోవచ్చు. అలాగే సంస్కృతము రామ, సంస్కృత సమము రాముడు, విద్య. అలాగే ఈ టెట్, డిఎస్సి రాసే తెలుగు అభ్యర్థుల ముఖ్య సూచన ఏమిటంటే ఆ సంజ్ఞా పరిచ్ఛేదంలో ఉన్నటువంటి ఈ తత్సమము, తద్భవములో ఉండేటువంటి ప్రాకృత సమము, ప్రాకృత భవము మొదలైనటువంటి ఉదాహరణలు బాగా చదువుకుంటే ఖచ్చితంగా వస్తాయి. తద్భవము సంస్కృత ప్రాకృత భవంబగు భాష తద్భవము అని బాల వ్యాకరణం సూత్రం. సంస్కృత ప్రాకృత భాష నుండి పుట్టి రూపం మారి తెలుగులోకి వచ్చిన పదాలని తద్భవాలు అంటారు. వీటిని వికృతులను కూడా పిలుస్తూ ఉంటారన్నమాట. ఇది ప్రధానంగా వర్ణలోపం, వర్ణ విక్షయం, వర్ణాదేశం అనే అంశాలతో ఇది తద్భవాలు ఏర్పడతాయి. తద్భవ పదాల లక్షణాలు: తత్ అనగా సంస్కృతం, భవ అనగా పుట్టిన అర్థము. సంస్కృత పదం కాలక్రమేణా మారుతూ తెలుగు ఉచ్చారణకు అనుకూలంగా మారుతూ ఉంటుంది. అచ్చ తెలుగు పదాలనే తద్భవాలని పిలవడము జరుగుతూ ఉంటుంది. అలాగే సంస్కృతము, సంస్కృత భవము, ఆకాశః ఆకాశము, కుడ్యము గోడ. టెట్, డిఎస్సి రాసే వాళ్ళు తద్భవాలకు సంబంధించినటువంటి ఉదాహరణలను ఖచ్చితంగా చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి మార్కులు మీకు వస్తాయి. తర్వాత దేశ్యము. త్రిలింగ వ్యవహార సిద్ధంబగు భాష దేశ్యము. త్రిలింగ దేశము అనగా ద్రాక్షారామము, శ్రీశైలము, కాళేశ్వరము ఈ 3 ప్రాంతాలలో మాట్లాడే భాషను దేశమి అని పేరు. తెలుగు దేశపు వాడుకలో సిద్ధించిన భాష దేశ్యము. ఊరు, పేరు, ముళ్ళు, కోట, పేట, మేడ, దూడ, తల, చిలుక, తల్లి, కన్ను, లేత, మోవి, పోవు మొదలైనటువంటి పదాలను దేశ్య పదాలుగా మనము చెప్పుకుంటాము. తర్వాత గ్రామ్యములు. వ్యాకరణ శాస్త్రమునకు లేదా లక్షణమునకు విరుద్ధమైన భాషా పదాలు. ఇవి గ్రామీణులు లేదా పామరులు నిత్య జీవితంలో మాట్లాడే మాండలిక రూపాలను గ్రామ్యములు అని పిలుస్తూ ఉంటారు. గ్రామ్యములు 2 రకములు: నింద్యగ్రామ్యములు, అనింద్యగ్రామ్యములు. వ్యాకరణానికి పూర్తిగా విరుద్ధంగా ఉండి సాహిత్యానికి పనికిరాని పదాలు వస్తాడు, పోతాడు, లేగు, కూకో మొదలైనవి అనింద్యగ్రామ్యములు. వ్యాకరణ విరుద్ధమైనప్పటికీ మహాకవులు తమ కావ్యాలలో ఉపయోగించిన గౌరవప్రదమైన వాడుక పదాలు, ఉదాహరణకు కరకంఠుడు, ప్రాణగొడ్డం మొదలైనటువంటి పదాలను అనింద్యగ్రామ్యములని పిలుస్తూ ఉంటారు.